सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఇక తరువాత మాట 4వ శ్లోకం. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇవన్నీ కూడా ఫలశ్రుతికి సంబంధించి ముందే చెప్తున్నారు ప్రచోదన కోసం. సర్వమంగళమాంగళ్యం అంటే మంగళకరమైన ద్రవ్యములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మంగళకరములు కంటే వాటికంటే మంగళకరమైనది. మనం కొన్ని వస్తువులు తయారు చేసుకుంటాం, పదార్థాలు తినడానికి, అవి వెంటనే తినేసేయాలి. దాన్ని అట్టే పెట్టావనుకోండి, నువ్వు ఎంత గొప్పగా వివిధ ద్రవ్యాలు వేసినా అది వాసన కొడతాయి. కానీ కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి, సంవత్సరం పాటు అట్టే పెట్టుకుంటాం వాటిని. సంవత్సరం పాటు అట్టే పెట్టే ముందు ఏం చేస్తాం, వాటిని ఎండలో ఎండబెడతాం. అంటే మరి ఎందుకయ్యి ఎండలో ఎండబెడితే కొన్ని ఎండిపోయే ఉంటాయి, కొన్ని ఎండలో ఉంచినట్టయితే దాంట్లో ఉన్న రసములు ఊరేవి ఉంటాయి. ఇక చెప్పక్కల్లా మనకి తెలుసును, పైగా తెలుగు వాళ్ళకి ఇది అలవాటే. అందుకని అంటున్నారు సర్వమంగళ మాంగళ్యం అంటే మంగళకరమైన ఇవన్నీ మనకి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, వాటికి కూడా ప్రేరణ కలిగించేది. రెండవది, మంగళకరముగా మనం వస్త్రాలు ధరిస్తూ ఉంటాం. ఏది పట్టు వస్త్రాలు అవన్నీ. ఈ మధ్య కొంతమంది పెద్దలు పట్టు పురుగులను చంపేస్తున్నారు, పట్టు వస్త్రాలు ధరించకండి అని చెప్పి ప్రవచనం చెప్తూ పట్టు వస్త్రాలే కట్టుకుంటారు, పట్టుకండువానే చుట్టుకుంటారు. అలా కాదు ఇక్కడ. మరి అలాంటి దాన్ని ఉతక్కలు లేకుండా ఎండలో వేసినట్టయితే మంగళ మాంగళ్యం. అదే పద్ధతిలో వస్త్రములు అంటే అపవిత్రమైన వస్తువులను కూడా పవిత్రము చేయగలిగే లక్షణము సూర్య భగవానుడికి ఉంది. అలాంటి స్తోత్రం ఇది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. అన్ని రకములైన పాపములు తొలగిపోతాయి. ఇక్కడ తమాషాగా వ్యాఖ్యానం చేశారు. అన్ని పాపములు అంటేట సర్వపూర్వాఘ నాశనం. ఇంతకుముందు చేసిన తప్పుడు పనులన్నీ పాపములన్నీ తొలగుతాయి. అదెలా అవుతుందండి అంటే, సాయంకాలం అయ్యింది, నిద్రపోయాం, పొద్దున్నే లేచాం, సూర్యుడు ఉదయించాడు. ఆ సూర్యోదయం జరిగింది అనే లోపల ఏం జరుగుతుంది? ఒక్క క్షణం ఆలోచిస్తాం, నిన్న ఈ పొరపాటు చేశాం కదా, ఇక ఇవాళ ఈ పొరపాటు చెయ్యవద్దు అంటే రెండో అర్థం తీశాడు ఇంకో మహానుభావుడు. నిన్నటి పొరపాటు ఇవాళ చేయొద్దు, కొత్త పొరపాటు చేయమనే. దాని అర్థం అది కాదు. సూర్యోదయం అవుతోంది అంటే నీకు తెలియకుండానే నీలో ఉన్న కొంత పాపం తొలగుతోంది. సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం. చింత శోకము ఈ రెండూ కూడా తొలగిస్తుంది. అంటే ఆది వ్యాధి, మనస్సుకి సంబంధించిన ఆది, మనస్సుకి సంబంధించిన రుగ్మత ఆది అవుతుంది. వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది. మనస్సుకి సంబంధించిన దాన్ని కూడా కాలము గడుస్తున్న కొద్దీ ఆ బాధ తగ్గుతుంది. ఆది ప్రణాశనం. వ్యాధి ఉంది, ఒకరోజు గడిచింది, అప్పుడు ఏదో ఔషధం వాడాము, ఆ తేడా మనకి తెలుస్తుంటుంది. ఆది వ్యాధి నాశనం. దీనికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సాంబుడు అన్నవాడు కుష్ఠురోగాన్ని తొలగించుకోవడానికి నారద మహర్షి చెప్పిన స్తోత్రాన్ని చదివాడు. ఇంకో మహాకవి శాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ పని చేశాడు. జమదగ్ని లాంటి వాడు సూర్యుని ఆరాధన చేశాడు, సూర్యుని కోప్పడ్డాడు, అతని వల్లే వచ్చాయి పాదుకలు, గొడుగు ఇలాంటివన్నీ కూడాను. ఇలా సూర్య భగవానుడు ఎందరినో అనుగ్రహించాడు. చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం విహిత ఆయుషోపి అధికాయుప్రదం. అంటే మనం అంటుంటారు, మన వాళ్ళు ఏదో వస్తువులు కొంటే ఏదో గ్యారంటీయో వారంటీయో అని ఇస్తాడు 3 ఏళ్ల దాకా అని. అంటే 3 ఏళ్ళు దాటినప్పటికి కూడా అది ప్రమాదం లేకుండా పని చెయ్యొచ్చు, తప్పు లేదు. అదనమాట ఇక్కడ ఉంటుంది. ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పినప్పటికీ అవసరమైతే కొంచెం పైకి. అందుకని చిన్నతనాల్లో ఒక ఎలక్ట్రిక్ బల్బుల కంపెనీ ఒకటి పాపం ఇన్ని సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేస్తుందా మీ బల్బు, మార్చండి అని అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఏం కర్మరా బాబు అనుకున్నాం. తర్వాత అర్థమైంది, ఎన్ని గంటల కాలం కాలాలో కాలిన తర్వాత అది ఇంకా అలాగే కాలుతుందంటే ఎక్కువ శక్తిని వినియోగించుకుంటోంది అని అర్థం అన్నాడు. అలాంటి ప్రమాదం ఏం లేదు ఇక్కడ. ఆయుర్వర్ధనం
అంటే ఆదిత్య హృదయాన్ని జపం చేసినట్టయితే నీకెప్పుడు కూడా ఇతరములైన దుఃఖం శరీరానికి కలగనే కలగదు. ఆయుర్వర్ధనం ఉత్తమం జప్యేషు శ్రేష్టం. ఇక్కడ మాట్లాడితే కొందరి మనోభావాలు కష్టపెట్టుకుంటారేమో. ఒక 40 ఏళ్ల కిందట లేని స్తోత్రాలు కొన్ని ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా అందరూ చదివేస్తున్నారు. ఒక్క క్షణం ఆగండి. ఆ చదివే పదాలలో తప్పులు చదువుతున్నామో లేదో. వాళ్ళకి తప్పులని తెలియదు. చదువుతూ ఉంటే ఒక రకమైన తూగు, ఒక రకమైన లయ ఉంటుంది ఆ పదాల్లో. అదే చూస్తుంటున్నారు తప్ప ఆ పదములు చదివేటప్పుడు తేడా వచ్చినట్టయితే దాంట్లో ఉన్న బీజాక్షర సంపుటి ప్రభావము ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో ఎవడు పట్టించుకోవటంలే. కానీ ఇది వాల్మీకి స్తోత్రము. వాల్మీకి ఎక్కడో తప్ప పెద్ద పెద్ద పదాలు ప్రయోగించడు. చిన్న చిన్న పదాలతోటి అందమైన భావాలు చాలా అద్భుతంగా చిత్రీకరిస్తాడు. అందుకని ఇది ఉత్తమం జప్యేషు శ్రేష్టం. చూడండి, రామాయణ మూలమంత్రం అని ఉంది. తీరా శ్లోకం చెప్పిందాకా ఉండి ఇదేనండి మంత్రం, పెద్ద దీంట్లో ఏముందండి అంటాడు ఒక్కొక్కడును. ఏమిటో తెలుసా? అది ధర్మాత్మ సత్యసంధశ్చ రామ దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహిరావణిం. రాముడే గనక ధర్మాత్ముడైతే, రాముడే సత్యవంతుడైతే, రాముడే దశరథుని కుమారుడైతే అంటూ ఒట్లు పెట్టాడు. ఈ బాణం రావణాసుడి కొడుకుని చంపుగాక. టక్కని వాణ్ణి ఇంద్రజిత్తుని చంపింది ఆ బాణం. ఈ శ్లోకం రామాయణానికి మూల శ్లోకం. అంటే రామాయణ ప్రారంభించే ముందు ఈ శ్లోకం చదువుకోవాలంటారు. ఈ శ్లోకంలో ఏముందండి అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న పదాలలో వేదాంతార్థాన్ని కుంభింపజేశాడు వాల్మీకి. అందుకనిది ఉత్తమం జప్యేషు శ్రేష్టం. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఆంగ్ల పరిభాషలో ఉంటే రైమింగులు అన్నీ నేర్పుతాం. ఇలాంటి శ్లోకాలు చిన్న పిల్లలకి శుభ్రంగా నోటికి తిరుగుతాయి. నోటికి తిరిగి చాలా తేలిగ్గా వస్తాయి. కానీ మనం కొత్త కొత్తవన్నీ చెప్తాం. వాడు ఎదురు ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు. జాకంజిల్ వెంట్ అప్ ది హిల్ అనేసరికి ఎందుకు కొండెక్కారని అడిగాడు వాడు. టు ఫెచ్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్ అన్నాడు. ఎక్కడైనా నీళ్లు కింద ఉంటాయి కానీ కొండ మీద ఎందుకు ఉంటాయని అడిగాడు. ఏ తల్లిదండ్రులు సమాధానం చెప్పగలరు దానికి? లేదు. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు. హాయిగా చిన్న చిన్న పదములు. పోనీ తెలుగులో కథ చెప్తుంటారు. రాజుగారు వేటకెళ్ళి రాజుగారి కొడుకులు 7 చేపలు పట్టుకొచ్చారన్నాడు. వీడు వెంటనే అడుగుతాడు, వేటకెడితే పెద్ద పులో సింహమో జింకో ఇలాంటివి పట్టరావాలి కానీ చేప పట్టరావడం వింటాడు, మాట్లాడడానికి ఉండదు. అంటే మనం చాలా అనగానగానగానని చెప్పేస్తాం తప్ప దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గమనించం. ఆదిత్య హృదయంలో కూడా చిన్న పదాలు ఉంటాయి. మీరు ఒక్క క్షణం ఆగండి, ఆ పదం ఏమిటో చూడండి. ఎవరి దగ్గరికి వెళ్ళక్కల్లా మీకే అర్థమవుతుంది. అందుకని జప్యేషు శ్రేష్టం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం. ఋగ్వేదం అంటుంది చింతని శోకాన్ని ఎలా తొలగిస్తుందో చెప్తూ, తరణి విశ్వదర్శిత జ్యోతిష్కృదశి సూర్య విశ్వం ఆభాసి రోచనం. స్వామి, నువ్వు తరణి. తరణి అంటే దాటించడానికి ఉపయోగించేవాడివి. ఒక నది దాటాలంటే పడవ ఎలా ఉపయోగమో మా నిత్య జీవన విధానంలో మేము ఎప్పుడు ఏ పని చేయాలో తెలియజెప్పడానికి నువ్వు కూడా పడవ వంటి వాడివే. అలాంటి తరణి అంటే మాకు కాంతిని చేర్చి వెలుగున్నంతసేపు ఈ పనులు చేసుకోండి అయ్యా, వెలుగు తగ్గితే ఈ పని చెయ్యండి అని నేర్పుతున్నావు నాకు. అదనమాట. అదే వాడు ఇంగ్లీష్ వాడు చెప్తే మనం వింటాం. మేక్ హే వెన్ సన్ షైన్స్ అన్నాడు పాపం. అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే నువ్వు చక్కగా తూర్పారబట్టు ధాన్యాన్ని. చీకటిలో ఎందుకు వద్దన్నాడు? ఇదే ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడానికి. వాడేమో పగటిపూడి గురించి చెప్పాడు, రాత్రిపూడి గురించి చెప్పాడు. ఇది సంగతి. మొత్తం ఇది ఏదైనా కాంతి గురించే కదా. అదనమాట చింతాశోక ప్రశమనం. నువ్వు గొప్ప కాంతి కలిగిన వాడివి, ఆదివ్యాధులని తరింపజేసేవాడివి. కాబట్టి నాలో ఉండే రోగాన్ని తొలగించు. ఋగ్వేదమే తిన్నగా సూటిగా చెప్పింది. హృద్రోగం మమ సూర్య హరిమాణంచ నాశయ. నా లోపల ఉండే రోగములే ఉన్నాయో అవి తొలగించు. నా శరీరములో ఉండే వర్ణ భేదము అంటే రోగం వస్తుందంటే కాంతి తగ్గుతుంది, శరీరము రంగు మారుతుంది. ఈ రంగులు మారే తత్వాన్ని కూడా
నీవు తొలగించవయ్యా మహానుభావ. సర్వమంగళమాంగళ్యం అంటే ఋగ్వేదమే చెప్తుంది. సూర్యుడు 7 గుర్రాలున్నాయిట. ఆ గుర్రపుడెక్కల ధ్వని వల్ల జగత్తంతా మేల్కొంటుంది. అంటే గుర్రపుడెక్కలు తప్పుడు వినిపించదండి. సూర్యకాంతితోనే మనం మెళకువ తెచ్చుకుంటాం. ఊత ఏనన్ గోపాదృశన్ అదృశన్ ఉదహార్య రుద్రాధ్యాయంలో సూర్యుడిని వర్ణించారు. సూర్యుడు దయిస్తుండగానే మనం ఇంట్లోంచి లేస్తాము. జగత్తుని పవిత్రం చేస్తాయి. అయుక్త సప్తశివ సూర్యోరథస్య సప్త అవన్నీ కూడా మాకు మంగళకరముగా క్షేమాన్ని కలిగిస్తాయి. కాబట్టి చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. మహాభారతంలో ధర్మరాజు అడవిలో పడి ఉన్నాడు కదా, రామాయణంలో రామచంద్రస్వామి అడవిలో ఉన్నాడు. మనమంతా అయ్యో అడవుల పాలయ్యామేమో అని అడవుల పాలయ్యారే అని దుఃఖపడతాం. రాముడు అంటాడు, ఇలాంటి వాతావరణంలో ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, కట్టుకున్న భార్య అనుకూలవతి అయితే అన్నాడు. పాపం సీతమ్మగా తుచి త్వయాచ అనుకూల వైదేహి, నీలాగా ఆనుకూల్యం ఉంటే అడవిలో ఉంటే ఎంత బాగుంటుందో అన్నాడు. ఎంచేత శోకము రోగము ఉండనే ఉండవు. అలాగే పాండురాజు కూడా అడవిలోనే ఉన్నాడు. ఎందుకని? రోగములు తొలగించుకోవడానికి. దానికి వేరే కథ. వీళ్ళందరూ కూడా అడవులలో ఉంటూ కూడా సూర్య ఆరాధన చేసిన వాళ్ళే. అదెలాగంటే అడవిలో సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు? సూర్య భగవాన్ని ప్రకాశం చేతే వృక్షములు తమ పదార్థాలు తయారు చేసుకుని ప్రజలందరికీ నీడను ఇచ్చాయి, ఫలములు ఇచ్చాయి, పండ్లు ఇచ్చాయి. అది ఆయుర్వర్ధనం అంటే. దాన్నే ధర్మరాజు చెప్తాడు, నతేషాం ఆపదః సంతి ఆధయో వ్యాధయో తథా ఏ తవ అనన్య మనసః కుర్వంతి అర్చన వందనం. అనన్య మనస్కులై నీకు అర్చన కానీ వందనము కానీ చేసినట్టయితే వాడికి ఏ రకమైన బాధలు ఉండవు. దీన్నే ఎక్కడో పాపం షేక్స్పియర్ కూడా తోట అంటాడు, స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని చెప్పి. అడవిలో ఉండగా ఇలాంటి ఆనందం ఎక్కడుంటుందయ్యా? బయట నగరంలో ఉంటే. అడవిలో ఉండగా ఉంటే ఉంది కదా. సూర్యుడు కూడా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడు, ఎంత వెచ్చదనం ఇస్తున్నాడు అని సంబరపడతాడు. ఎక్కడ సర్వరోగై విరహిత సర్వపాప వివర్జిత తద్భావ భక్త సుఖినో భవంతి చిరజీవిన. ఇంతకుముందు మాటే తద్భావ భక్త అంటే నీ భావమును భరించేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళంతా కూడా క్షేమాన్ని పొందుతారు. ఆయుర్వర్ధనం ఆయుష్ని వృద్ధి చెందింపజేస్తుంది. ఋగ్వేదం చెప్తుంది, తచ్చక్షుర్దేవహితం శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం. సూర్య భగవానుడా, నిరంతరము నిన్ను చూడాలయ్యా, జీవించాలి. దీనికే తెలుగునాట ఒక అందమైన పండగ ఉన్నది. ఏమిటది? సంక్రాంతి పండగ నాడు మనకి ప్రాంతాల్లో గాలిపటాల పండగ అంటారు. ఇది ఎక్కడి నుంచో చైనా నుంచి దిగుమతి అయిందంటారు. కాదు. ఎంచేతంటే ఆ రోజుని మకర సంక్రాంతి నాడు యజ్ఞము చేసి, సౌరయజ్ఞం చేసి, సూర్యుడి వైపు తదేకంగా చూస్తూ మంత్రోచ్చాటన చేసేటప్పుడు సూర్యకాంతి కిరణముల చేత కన్నులు వేడెక్కినప్పుడు ఒక్కసారి 2 చేతులు చప్పట్లు కొట్టి ఆ కార్యక్రమం అంతా ఉంటుంది. అంటే 4 నెలలు సూర్యకాంతి మన శరీరంలో ప్రవేశించలేదు. రాబోయేది వేసవికాలం. అందుకని సౌరశక్తిని ఆ రోజుని దగ్గరికి చేర్చుకోవాలి. దానికోసం ఏర్పడింది పతంగ శబ్దానికి సూర్యుడని అర్థము. తరువాత కాలాంతరంలో గాలిపటం కింద మారింది. గాలిపటమే సూర్యుడైతే దానికి కట్టిన దారమే సూర్యకాంతి. అతడి వంక తదేకంగా చూస్తాం. ఎన్ని సాంప్రదాయాలు రూపులు మారిపోయాయో. కాబట్టి అలాంటి తరణిహి విశ్వదర్శిత స్వామి, నీవు మాకు రక్షణ కలిగించు. ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇది మనకి సూర్య భగవానుడి గురించి చెప్తూ అగస్త్యుల వారు రాముడికి చేస్తున్న ప్రచోదన. ఇంకా ప్రచోదన చేస్తూ అంటాడు, ఆయుర్వర్ధనం ఉత్తమం అని చెప్పి, నాన్న ఆయన్ని మనం ధ్యానం చేద్దాము అంటూ కొనసాగిస్తున్నాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.